నేటి క్రైస్తవ్యంలో ఒక విచిత్రమైన పరిస్థితిని మనందరం ఎదుర్కొంటున్నాం. చాలా గందరగోళానికి గురి చేసే బోధలు, విచిత్రమైన నియమాలు, పద్ధతులు, విధానాలు, ప్రాక్టీసెస్ని మనం చూస్తున్నాం. చాలా తక్కువ ఉపయోగం, లేదనంటే అసలు ఎందుకు జరుగుతుందో, నిజంగా దానివల్ల ప్రయోజనం ఉందో లేదో కూడా అర్థం కాని తర్కాలు, వాదాలు, సవాళ్ళు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏది సత్యమైన వాక్యమో ఏది అసత్యమైన బోధో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో క్రైస్తవులు కనబడుతున్నారు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, బైబిల్ని సరిగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, దాన్ని అన్వయింప చేసుకోవడానికి బైబిల్ చదవాల్సిన మంచి విధానాలు మనందరికీ అందుబాటులో ఉన్నాయి. జనరల్గా వర్డ్ స్టడీ అని అంటాం, ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని అంటాం, ఎక్స్పోజిషన్ అని అంటాం, ఎక్సిజీసిస్ అని అంటాం, క్యారెక్టర్ స్టడీ అని అంటాం, డాక్టర్నల్ స్టడీ అని అంటాం. ఇలా వాక్యాన్ని వివిధ విధానాల్లో చదవడం ద్వారా అందులో ఉన్నటువంటి విషయాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకు మనం ఇన్ని రకాలుగా వాక్యాన్ని స్టడీ చేయాలి అని అంటే, మనందరికీ ఒక విషయం తెలుసు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని చేత ప్రేరేపించబడింది, దేవుని చేత రాయబడింది అనే మాట. బైబిల్ని రాసిన భక్తులందరూ కూడా దేవుని చేత ప్రేరేపించబడిన వారై రాశారు. బైబిల్లో తప్పులు లేవని, పొరపాట్లు లేవని, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి బైబిల్ గ్రంథం మాత్రమే ప్రామాణికమని, అధికారం కలిగిందని, ప్రాముఖ్యమైందని మనందరికీ తెలుసు. అయితే ఈ బైబిల్ని దాదాపుగా 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దగ్గరగా 40 మంది పండితులు, 40 మంది రచయితలు బైబిల్ గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలని రచించారు. సో వాళ్ళు రాసిన ఈ విషయాల్ని సరిగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఈరోజు మనం న్యూస్ పేపర్ చదివి విషయాన్ని అర్థం చేసుకున్నట్టుగా రాయబడిన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం అంత తేలిగ్గా వీలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఆత్మీయ ప్రయోజనం కొరకు, దేవుని మహిమను మనం స్పష్టంగా చూడడానికి, మన వాస్తవమైన స్థితిని మనం అర్థం చేసుకోవడానికి, క్రీస్తును మనం స్పష్టంగా చూడగలగడానికి లేఖనాలను మన కొరకు రాయించారు. ఈ సత్యాలను మనం చాలా జాగ్రత్తగా, పరిశీలనగా అర్థం చేసుకుంటే తప్ప గమనించడానికి వీలు కాదు. సో ఊరికే న్యూస్ పేపర్ చదివినట్టుగా మనం చదివేసి దాని నుండి ఏదో ఒకటి ఇమీడియట్గా అప్లై చేసేసుకోవడానికి వీలు కాదు. అందుకని ఈ సమయంలో మనందరం బైబిల్ని సరిగా అర్థం చేసుకోవడానికి, తేలిగ్గా మనం అధ్యయనం చేయగలగడానికి ఒక పద్ధతిని బ్రీఫ్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏమని అంటామంటే ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని అంటాం. ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని కానీ మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, ఏ లేఖన భాగాన్ని బైబిల్లో నుండి మనం తీసుకున్నా దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, దాన్ని సరిగా అన్వయింపు చేసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. జనరల్గా ప్రసంగం చేసేవాళ్ళు మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చాలా నమ్మకంగా దేవుని వాక్యాన్ని బోధించే దేవుని సేవకులు ఎవరైనా కానివ్వండి, చరిత్రలో మనం చూసుకున్నట్లయితే వాక్యాన్ని సరిగా విభజించి చాలా నమ్మకంగా బోధించిన వ్యక్తులు ఫాలో అయ్యే విధానాన్ని ఎక్సిజీసిస్ అని అంటారనమాట. అంటే ఒరిజినల్గా బైబిల్ ఏ భాషల్లో అయితే రాయబడిందో అదే భాష, గ్రీకు, హీబ్రూ భాషలు నేర్చుకుని, ఆ మూల పదాలను తెలుసుకుని దాన్ని సరిగా ఇంటర్ప్రిట్ చేయగలిగేటట్టుగా వాళ్ళు పాండిత్యాన్ని సంపాదిస్తారు. సో బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని కూడా, ప్రతి భాగాన్ని, ప్రతి వచనాన్ని ఒరిజినల్ రూట్ లాంగ్వేజ్లోకి, అసలైన భాషలోకి వెళ్ళి అనువాదం చేస్తూ దానిని విభజించి బోధించగలగడం అనేది చాలామంది నమ్మకంగా బోధించే బోధకులు చేసేటువంటి పని అనమాట. ఇప్పుడు మనం ఒరిజినల్గా గ్రీకు, హీబ్రూ భాషలు నేర్చుకుని మనం ఎక్సిజీసిస్ చేయడానికి ప్రస్తుతానికి మనకంత అవకాశం లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా అవకాశం ఉండి చేయగలిగితే చాలా సంతోషం. కానీ సాధారణంగా మనం అర్థం చేసుకోవడానికి జనరల్గా ఫాలో అయ్యే విధానం ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనమాట. దీన్ని వాక్యాన్ని బోధించేవారు కానీ, వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుకునే వాళ్ళు కానీ, ప్రసంగికులు కానీ జనరల్గా ఫాలో అవుతారు. మనకి జనరల్గా కాస్త నమ్మకంగా వాక్యాన్ని సరిగా తప్పు లేకుండా బోధించాలి, అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా జనరల్గా ఫాలో అయ్యే ఒక సింపుల్ మెథడ్ అనమాట. ఇంకా చాలా రకాలైన విధానాలు ఉన్నాయి. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ విధానాన్ని గురించి మనం బేసిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దీనిలో ఒక 3 ముఖ్యమైన విషయాలని నేర్చుకుంటాం అనమాట. అవేంటంటే, ఫస్ట్
అబ్జర్వేషన్ పరిశీలన. రెండవది ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. అంటే వివరణ. మూడవది అప్లికేషన్. అంటే అన్వయింపు. ఈ మూడు విషయాలు ఇందులో ముఖ్యమైనవిగా మనకు కనబడతాయి అన్నమాట. ఈ మూడు విషయాల్ని కానీ మనం జాగ్రత్తగా, మనం ఏ లేఖన భాగాన్ని చదివినా ఆ లేఖన భాగంలో ఈ మూడు విషయాల్ని మనం తెలుసుకోగలిగితే ఆ లేఖన భాగం యొక్క సరైన వివరణని మనం తెలుసుకోగలుగుతాం, సరిగా అర్థం చేసుకోగలుగుతాం, సరిగా అన్వయించుకోవడానికి వీలవుతుంది. ఈ విషయాల్ని ఒక చిన్న ప్రాక్టీస్ లాగా బ్రీఫ్గా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడు అబ్జర్వేషన్లోనూ, ఇంటర్ప్రిటేషన్లోనూ, అప్లికేషన్లోనూ మనం ఏమి నేర్చుకుంటాం అని అంటే, అబ్జర్వేషన్లో మన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ అబ్జర్వేషన్ మనకేం తెలియజేస్తుంది అని అంటే, what does the text say? అబ్జర్వేషన్ దగ్గరికి వచ్చేసరికి, అబ్జర్వేషన్ అని అంటే వాట్ డస్ ద టెక్స్ట్ సే అంటే మనం చదివిన లేఖన భాగం అసలు ఏం తెలియజేస్తుంది అనేది అనమాట. రెండవది ఇంటర్ప్రిటేషన్, వివరణ దగ్గరికి వచ్చేసరికి వివరణ ఏంటంటే వాట్ డస్ ద టెక్స్ట్ మీన్, దాని అర్థం ఏంటి, లేఖన భాగం యొక్క అర్థం ఏంటి. అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి హౌ డస్ ద టెక్స్ట్ అప్లై టు మీ, ఆర్ వాట్ డస్ ద టెక్స్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అనేది ఈ మూడు పాయింట్స్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. పరిశీలన, అబ్జర్వేషన్ అంటే ఏంటంటే మనం చదువుతున్న లేఖన భాగం ఏం తెలియజేస్తుంది. ఇంటర్ప్రిటేషన్, వివరణ అని అంటే మనం చదువుతున్న లేఖన భాగం దేని గురించి మాట్లాడుతుంది. మూడవది అప్లికేషన్, అన్వయింపు అని అంటే మనం చదివిన లేఖన భాగం మనం ఎలా ఉండాలని కోరుతుంది, ఆ లేఖన భాగం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, దాని ప్రకారం మనం ఎలా జీవించాలని ఆ లేఖన భాగం తెలియజేస్తుంది అనేది అప్లికేషన్ అన్నమాట. సో ఈ మూడు పాయింట్స్ని మనం ఏదైనా ఒక లేఖన భాగాన్ని తీసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ ఈ మూడింటిని కానీ మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఏ లేఖన భాగాన్ని అయినా కానీ మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక ప్యాసేజ్ తీసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5 వచనాల వరకు ఒక భాగంగా మనకు కనబడుతుంది. ఎప్పుడైనా కానీ మనం ధ్యానం చేసేటప్పుడు, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక వచనాన్ని కానీ, ఒక సెంటెన్స్ని కానీ, ఒక మాటని కానీ ప్రామాణికంగా తీసుకోవద్దు. దాని సందర్భానికి బయట తీసుకుని మనకి అప్లై చేసుకుని ఆ దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు. అలా ఎప్పటికీ కూడా వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు కాదు. క్యాలెండర్లో ఏ రోజుకి ఆ రోజు చదువుకునే వాక్యాలు కానీ, ఈ మధ్యన బాగా వాట్సాప్లోను వీటిలోనూ ఆడియోలు, వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్లు, ఈరోజు వాగ్దానం, అనుదిన ధ్యానం, నేటి ధ్యానం, నేటి వాగ్దానం అని ఇలాంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేది కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి కానీ, వాక్యం నుండి మనం పాఠం నేర్చుకోవడానికి కానీ, వాక్యాన్ని మనం అప్లై చేసుకోవడానికి కానీ సరైన విధానం కాదు. ఒక వచనాన్ని తీసుకోవద్దు, ఒక వచనాన్ని కానీ, ఒక సెంటెన్స్ని కానీ, ఒక మాటను కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తెలుగు బైబిల్ కానివ్వండి, ఇంగ్లీష్ బైబిల్ కానివ్వండి, ఏ బైబిల్ అయినా కానీ జస్ట్ అట్లీస్ట్ పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసి ఉంది. కనీసం ఒక పారాగ్రాఫ్ చదవండి.
ఒక అధ్యాయాన్ని కనీసం ఒక భాగాన్ని, ఒక పారాగ్రాఫ్ని తీసుకోవడం అనేది ఒక మంచి విషయం అన్నమాట. అప్పుడు కానీ మనం ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, వివరించడానికి కానీ, అప్లై చేసుకోవడానికి కానీ అర్థవంతంగా ఉంటుంది, వీలుగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఒక భాగంగా కనబడుతుంది కాబట్టి ఆ 5 వచనాలని ఒక పోర్షన్గా మనం తీసుకుని మనం స్టడీ చేయాలంటే ఎలా చేస్తాం అనే దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 1 కొరింథీ 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్ లేదా పరిశీలన. ఏం పరిశీలించాలి? మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ చదవాలి, స్పష్టంగా చదవాలి. స్పష్టంగా చదవాలి. సో ఒక లేఖన భాగాన్ని ఏ మాటకు ఆ మాట చదువుతూ ఇంటర్ప్రిట్ చేయొద్దు. ముందు ఒక పోర్షన్ అంతా చదివేయండి విషయం అర్థం చేసుకోవడానికి. సో మొదటిగా ఈ 5 వచనాల్లో ఏం తెలియజేయబడిందో చదువుదాం. చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఖాళీ హృదయంతో ఆ టెక్స్ట్ మీద మీకు ఏదైనా అంతకుముందు మీరు ప్రసంగాలు విన్నా, మీకు ఒక అవగాహన ఉన్నా, దాన్ని మొత్తాన్ని తీసేసి ఫ్రెష్గా ఇప్పుడే నేను కొత్తగా చదువుతున్నాను, ఈ లేఖన భాగం ద్వారా నేను ఒక పాఠం నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్రభు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను అనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా క్రొత్తగా చదువుతున్నట్టుగా చదవండి. ఖాళీ హృదయంతో ఉద్దేశపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడాలి అన్నట్లుగా చదవండి. సో ఓల్డ్ బ్యాగేజెస్, ఓల్డ్ అండర్స్టాండింగ్స్ అన్ని తీసేసి క్లియర్గా ఫ్రెష్గా చదవాలన్నమాట. సో మొదటి 5 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని అని మాట్లాడుతున్నాడు. సో 5 వచనాల్లో ఏం జరిగిందో మనకు అర్థమైంది, ఓ క్లారిటీ వచ్చింది. ఏం చెప్తున్నాడు? మనం ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక క్లియర్గా చెప్పాను, చదవాలి, క్లియర్గా చదవాలి. ఎంటైర్ పోర్షన్ చదవండి అని చెప్పాను కదా. ఎంటైర్ పోర్షన్ చదవడంతో పాటుగా నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చదువుతున్న లేఖన భాగాన్ని గట్టిగా చదవండి, పైకి వినబడేలా చదవండి. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ 5 వచనాలని చదవండి, అందులో ఉన్న విషయం అర్థమయ్యేంత వరకు. ఇప్పుడు మొదటి 5 వచనాల్లో మనకేమర్థమైంది అని అంటే, ఎవరితోనో మాట్లాడుతున్నాడు పౌలు, సహోదరులారా అని వాళ్ళని సంబోధిస్తున్నాడు. సహోదరులారా అని ఏమంటున్నాడు అంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. నేను కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మాత్రమే మీ మధ్యలో ప్రకటించాను. బలహీనతతోనూ భయంతోనూ వణుకుతోనూ మీ మధ్యలో ఉన్నాను. మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను సువార్త చెప్పినా, నేను మాట్లాడినా ఎలాంటి జ్ఞానయుక్తమైన తీయని మాటలో ఉపయోగించకుండా పరిశుద్ధాత్మ శక్తిని కనపరిచే దృష్టాంతాలని మాత్రమే వినియోగించాను అని అంటున్నాడు. సో ఇది పౌలు చెప్తున్నటువంటి మాట. సో ఫస్ట్ పాయింట్ మనకేం జరిగింది అని అంటే, స్పష్టంగా చదివాము. చదివిన తర్వాత 5 వచనాల్లో ఏముందో ఒక అవగాహన ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మన పరిశీలనలో మనం చేయాల్సింది 2వ విషయం ఏంటంటే, గ్రంథకర్త ఉద్దేశాన్ని గమనించాలి. గ్రంథకర్త ఉద్దేశం, ది ఆథర్స్ ఇంటెన్షన్, ఇది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. గ్రంథకర్త ఉద్దేశమే ఆ లేఖన భాగంలో మెయిన్ పాయింట్. మనం చదివి ఇది మెయిన్ పాయింట్ అని మనం అనుకోవడం కాదు, మనకు అనిపించింది కాదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట చెప్పాను అనుకోండి, నా ఉద్దేశమే నా మెయిన్ పాయింట్ కానీ మీరు అనుకున్నది కాదుగా. జస్ట్ లైక్ దాట్, సేమ్ అలాగే మనం ఏ లేఖన భాగాన్ని చదివినా కానీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అనేదే మనం గమనించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ అన్నమాట. సో గ్రంథకర్త ఉద్దేశం ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది?
మనకు ఎలా తెలుస్తుంది అని అంటే గ్రంథకర్త ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి జనరల్గా ఇండక్టివ్ బైబిల్ స్టడీలో మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు అడగడం, అన్ని ప్రశ్నలు అడగడం అనమాట. ఏం ప్రశ్నలు అడుగుతాం? ఏం ప్రశ్నలు అంటే అన్ని WH క్వశ్చన్స్ అని అంటాం అనమాట. WH క్వశ్చన్స్ అంటే మనందరికీ తెలుసు వాట్, వేర్, వెన్, వై, ఇవన్నీ అనమాట. ఏమి రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, మనం చదివిన లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడం అనమాట. దాని చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడం. ఇప్పుడు గ్రంథకర్త ఉద్దేశాన్ని మనం గమనించాలి అని అంటే WH క్వశ్చన్స్ అన్నీ అడగాలి అని చెప్పాను కదా. WH క్వశ్చన్స్ అన్నీ అడగాలి అని అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు మనం కనిపెట్టాలి, రాబట్టాలి అని దాని అర్థం అనమాట. ఇప్పుడు గ్రంథకర్త ఉద్దేశాన్ని గమనించడానికి ముందు ఫస్ట్ మనం గ్రంథకర్త అసలు ఏం చెప్తున్నాడు అంటే మనం చదివిన 5 వచనాల్లోనూ మెయిన్గా ఒక మాటలో చెప్పండి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఎవరో ఒకళ్ళ మధ్యలో ఆయన సేవ చేశాడు, ఆయన పరిచర్య చేసినప్పుడు కేవలం క్రీస్తును మాత్రమే ప్రకటించాడు, అది చెప్తున్నాడు ఆయన. నేను నా సొంత తెలివితేటలు కానీ నా వాక్చాతుర్యాన్ని, జ్ఞానాన్ని ఏది ఉపయోగించలేదు అని ఇదంతా చెప్తున్నాడు కదా ఈ 5 వచనాల్లోనూ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మనం ఒక్కొక్క వచనం నుండి ఒక్కొక్క మాటని ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, కానీ ఇప్పటికీ ఒక్క మాటలో మనం బ్రీఫ్గా అర్థం చేసుకోవాలి అని అంటే ఏం చెప్తున్నాడు? నేను స్పష్టంగా, స్వచ్ఛంగా సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మీ మధ్యలో ప్రకటించాను అనేది ఆయన చెప్పాలనుకుంటున్న విషయం. ఈ 5 వచనాల్లోనూ మనకు అదే కదా క్లియర్గా అర్థమైంది. సో అది చెప్పాడు. ఏం చెప్తున్నాడు అని అంటే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాను, సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాను. ఇది పౌలు చెప్తున్నటువంటి మాట. ఈ 5 వచనాల్లో ఏం చెప్తున్నాడు అని మాట్లాడుకున్నాం కదా. సో ఏం చెప్తున్నాడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎవరికి చెప్తున్నాడు, అసలు ఎవరు చెప్తున్నారు, తర్వాత ఎందుకు చెప్తున్నారు, తర్వాత ఎలా చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎప్పుడు చెప్తున్నారు. ఇవి జనరల్గా మనం అడగాల్సిన ప్రశ్నలు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి చెప్తున్నారు? పౌలు ఎవరికి చెప్తున్నాడు? మనం క్లియర్గా చూస్తాం. 1 కొరింథీ పత్రిక అని అనుకున్నాం కదా, అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడని మనకు ఎలా తెలుసు? 2వ వచనంలో అంటాడు చూడండి, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. సో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి, పరిశుద్ధులైన విశ్వాసులకి రాస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ దొరికింది. కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు అనేది కూడా మనకు క్లియర్గానే కనబడుతుంది. అక్కడ ఎవరు రాస్తున్నారు? 1వ వచనంలో అంటున్నాడు చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలు. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు. ఎందుకు రాస్తున్నాడు? ఇది మన కీలకమైన ప్రశ్న. గ్రంథకర్త ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఎక్కువ ఉపయోగపడే ప్రశ్న అనమాట. ఎందుకు రాస్తున్నాడు, ఎందుకు ఆ విషయాన్ని రాయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం ఎందుకు అనే ప్రశ్న అర్థం చేసుకోవాలంటే, ఎందుకు అనే ప్రశ్నకి మనకి సమాధానం కావాలి అని అంటే 2 విధానాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనే దానికి ఆన్సర్ కావాలంటే మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి సందర్భం,
సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి రెండు మనకి ప్రయోజనకరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కోసం సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకటి లేఖన భాగమే గమనించాలి. ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఒక్కొక్కసారి ఇమీడియట్గా అక్కడే దానికి కాస్త పైన కానీ క్రింద కానీ తెలుస్తుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక లేఖన భాగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, దాని సందర్భాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం సెలెక్ట్ చేసిన ప్యాసేజ్ మాత్రమే కాదు కానీ కాస్త దానికి పైన, దానికి ముందున్న లేఖన భాగం కానీ దాని క్రింద తర్వాత ఉన్న లేఖన భాగాన్ని కానీ చదవడం అనేది జనరల్ కామన్ పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు లేఖన భాగాన్ని అంటే మనం చదువుతున్న ఈ లేఖన భాగంలోనే కాస్త ముందు వెనకగా సందర్భం మనకు తెలియవచ్చు. ఒకవేళ ఆ సందర్భం ఆ టెక్స్ట్లోనే మనకి ఇమీడియట్గా కనబడకపోతే ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ లేఖన భాగంలో రాయబడిన మాటని కానీ విషయాన్ని కానీ సరిగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏమేం చేయాలంటే అది రాయబడిన సందర్భంలో ఉన్న రాజకీయ, మతపరమైన, భౌగోళిక, సాంస్కృతిక, సంస్కృతిపరమైన, ఆర్థికపరమైన ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం కాస్త స్టడీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనకు సందర్భం ఏంటో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా మనం మిగతా ప్యాసేజెస్లో వర్క్ చేయొచ్చు కానీ ఇప్పటికీ వాటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే కాస్త ఇదే భాగంలో కొంచెం ముందుకెళ్ళి చదివితే ఇక్కడ ఏమని కనబడుతుంది అంటే మనకి 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనంలో మనకు విషయం కనబడుతుంది. కొంచెం వెనక్కి వెళ్తే, నా సహోదరులారా మీలో కలహములు గలవని మిమ్మును గూర్చి నాకు తెలిసింది. ఏంటా కలహం అని అంటే మీలో ఒకడు నేను పౌలు వాడనని, ఇంకొకడు అపోల్లో వాడనని, మరి ఒకడు కేఫా వాడనని, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు అని ఇప్పుడు రాస్తున్నాడు అనమాట. క్రీస్తు విభజింపబడ్డా, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా, పౌలు నామంలో మీరు బాప్తిస్మం పొందారా అని ఇప్పుడు ఆ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే సంఘంలో విభజన వచ్చింది. ఏంటి ఆ విభజన? కొంతమంది మేము పౌలుకు చెందిన వాళ్ళమని, కొంతమంది పేతురుకు చెందిన వాళ్ళమని, కొందరు అపోలోకి చెందిన వాళ్ళమని, కొందరు క్రీస్తుకు చెందిన వాళ్ళమని ఇలా మాట్లాడుకుంటున్నారు అనే సంగతిని మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విభజన వచ్చింది కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి ఈ 5 వచనాల్లో మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎలా చెప్తున్నాడు, ఎలా అనే ప్రశ్నకి మనకు సమాధానం కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలా అనే విషయాన్ని గురించి కానీ మనం తెలుసుకోవాలి అని అంటే ఎలాకి మళ్ళీ ఒక 2 భాగాలు ఉంటాయి అన్నమాట. ఎలా అని అనేది ఒకదాన్ని ఏమని అంటారంటే జానర్ అని అంటారు, ఇంకొక దాన్ని టోన్ అని అంటారు. జానర్ అని అంటే రచనా శైలి, టోన్ అని అంటే భావం లేదంటే భావోద్వేగం అని అంటారనమాట. ఈ రెండింటిని మనం గమనించగలిగితే ఆ ప్యాసేజ్ యొక్క భావాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు జానర్ అనేది ఏంటి అని అంటే రచనా శైలి. బైబిల్ గ్రంథం వివిధ రకాలైన విధానాల్లో రచనా శైలిలో రాయబడింది. జాన్రా అని అంటారు, జానర్ అని అంటారు, ఏదైనా పర్లేదు. రచనా శైలి అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు నెరేటివ్ పద్ధతిలో, విధానంలో రాయబడినాయి అనమాట. అంటే ఎవరో ఇంకెవరికో ఇలా జరిగింది, ప్రారంభంలో ఇలా జరిగింది, ఆ తర్వాత ఇలా జరిగింది అని కూర్చోబెట్టి ఒక కథ చెప్పినట్టుగా చెప్తా వచ్చారు. దాన్ని నెరేటివ్ అని అంటారు అనమాట. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం అయిన తర్వాత యెహోషువ గ్రంథం దగ్గర నుండి మొదలుపెట్టి యోబు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు అని అంటాం. యోబు దగ్గర నుండి మొదలుపెట్టి పరమగీతం వరకు కావ్య గ్రంథాలు అని అంటాం, పోయట్రీ అని అంటాం అనమాట. ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారనమాట. సో ఈ రచనా శైలి మనకు చాలా అవసరం. ఎందుకు అవసరం అని అంటే చరిత్రలో ఒకసారి ఇక్కడ ఇలా జరిగింది అని చెప్తే దాని నుండి మనం అప్లై చేసుకోవడానికి పెద్దగా లెసన్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఇప్పుడు దావీద్ ఇలా చేశాడు అని అంటే దావీద్ ఇలా చేశాడు, దావీద్ అలా చేస్తే ఏమైంది,
దావీదు జీవితంలో ఇలా జరిగింది అని అంటే దావీదు జీవితంలో అలా జరిగింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దావీదు జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో కూడా అది జరిగిద్ది అని అనుకోవడానికి వీలు కాదు. దట్స్ లైక్ హిస్టరీ. దావీదు ఇలా యుద్ధం చేశాడు, పలానా రాజ్యాన్ని జయించాడు అనేది చరిత్రలో ఇలా జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఎవరితో యుద్ధం చేశాడు, ఎప్పుడు యుద్ధం చేశాడు, ఎన్నాళ్ళు యుద్ధం చేశాడు, ఎంతమంది చనిపోయారు, దాని ఫలితం ఏంటి అనేది మనం ఒక చరిత్రలాగా చదువుతున్నాం. కాబట్టి దానిలో నుండి మనం ఆత్మీయమైన పాఠాలు ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవడానికి ఉండదు. సో అందుకని మనకు రచనా శైలి చాలా అవసరం అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కానీ గమనిస్తే ఈ రచనా శైలి లెటర్స్, పత్రికల రచనా శైలిని ఏమని అంటామంటే డిడాకే అని అంటాం. బోధ రచనల్లో కూడా అదే పత్రికల్లో కూడా ఒక పోర్షన్, పత్రికలో కూడా ఒక్కొక్క భాగం ఉంటుంది అనమాట. దీన్ని బోధ అని అంటాం. అంటే సంఘానికి బోధిస్తున్నాడు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతను చూపిస్తూ ఆ బలహీనతను బట్టి వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా సరిచేయబడాలో హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఏది సరైన విధానమో తెలియజేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ జానర్ మనం అర్థం చేసుకోవాలి అని అంటే బోధ, ఇది బోధింపదగినటువంటి లేఖన భాగం. తర్వాత భావం అని మాట్లాడుతున్నప్పుడు, భావోద్వేగం అని మాట్లాడేటప్పుడు మనం ఆ లేఖన భాగంలో ఉన్న మాటని ప్రేమతో చెప్తున్నాడా, కోపంతో చెప్తున్నాడా, బాధతో చెప్తున్నాడా, సంతోషంతో చెప్తున్నాడా అనే భావాన్ని తెలుసుకోవడం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి అనమాట. ఆ విషయాన్ని తెలుసుకోకపోవడం మూలంగా చాలా అపార్థాలు జరుగుతాయి. దానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేదన్నా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ వివరాన్ని కూడా నేను మీకు చెప్తాను. కానీ మనం వారి భావాన్ని అర్థం చేసుకోవడం కూడా, ప్రేమగానా, సంతోషంగానా, బాధగానా, విచారంగానా, కోపంగానా, ఏ టోన్లో మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైంది. సో ఇక్కడ ఎలా అని అన్నప్పుడు ఏ టోన్లో మాట్లాడుతున్నాడు, ఎలా చెప్తున్నాడు అని అంటే కొంచెం కోపంగా, హెచ్చరికగా, సేమ్ టైం బోధగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. బోధించడాన్ని మనం చూస్తామన్నమాట. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే స్పష్టత, వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దట్స్ వాట్ వి సీ. అది మనం క్లియర్గా గమనించగలుగుతాం అనమాట. ఎక్కడ అని అంటే దిస్ ఈస్ లైక్ ప్లేస్, స్థలం. జనరల్గా దాంతో మనకు ఉపయోగం లేదు, బట్ స్టిల్ ఒక మాట, కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఎక్కడి నుండి రాస్తున్నాడు అని అంటే కొరింథీ పత్రిక సందర్భాన్ని కానీ మనం చూస్తే దాని బ్యాక్గ్రౌండ్ కానీ, పరిచయాన్ని కానీ, ఏదైనా ఒక పుస్తకాన్ని మనం దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే సర్వే అని అంటారు. తెలుగులో కూడా బైబిల్ సర్వే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కానీ ఆన్లైన్లో కానీ. ప్రతి పుస్తకానికి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్, సర్వే పార్ట్ అంతా కూడా అందుబాటులో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ సర్వే చూడడం ద్వారా కొరింథీ సంఘానికి రాయబడిన పత్రికను గురించి పౌలు ఎక్కడి నుండి ఈ కొరింథీ పత్రిక రాస్తున్నాడో మనకు క్లియర్గా తెలుస్తుంది సమాధానం. తర్వాత ఎప్పుడు అని అంటే ఇట్ కుడ్ బి లైక్ క్యాలెండర్ టైం కావచ్చు. ఎప్పుడు రాశాడు అని అంటే సుమారుగా ఏదో క్రీస్తు శకం 50వ సంవత్సరం ప్రాంతంలో రాశాడు, 50 అటు ఇటుగా రాశాడు అని అనేది మనకు అర్థమయ్యేటువంటి విషయం అన్నమాట. లేదు ఎప్పుడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి క్యాలెండర్ ఇయర్ కావచ్చు, రెండవది దేనికి రెస్పాన్స్గా రాశాడు, ఏ సందర్భంలో రాశాడు, ఏ పరిస్థితిలో రాశాడు అనేది కూడా ఎప్పుడు అనే దానికి సమాధానంగా మనం ఉపయోగించవచ్చు. సో అబ్జర్వేషన్లో మనం ఇన్ని చేస్తామన్నమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కానీ మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ 5 వచనాలు 2వ అధ్యాయంలో 5 వచనాలు చదివాం కదా. ఈ 5 వచనాలు చదివిన తర్వాత ఈ 5 వచనాల్లో మనకు అర్థమైన మాట ఏంటంటే నేను క్రీస్తును మాత్రమే ప్రకటించాను అని అంటున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తునే ప్రకటించాను అని అంటున్నాడు. వాళ్ళని సహోదరులారా అని సంబోధిస్తున్నాడు అని మాత్రమే మనకు అర్థమైంది ఒకసారి చదివితే. కానీ ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ వచ్చింది. గమనించగలిగారా మీరు?
మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? పౌలు రాస్తున్నాడు, కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు, వాళ్ళు సంఘంలో రక్షింపబడిన విశ్వాసులే అయినప్పటికీ కూడా విభేదాలు వచ్చాయి. ఏం విభేదాలు అనంటే, ఒక్కొక్క గుంపు ఒక్కొక్క వ్యక్తిని, వాళ్ళని నడిపించిన నాయకుడిని ఆధారం చేసుకుని మేము ఆ గ్రూప్కి చెందిన వాళ్ళం అని విడిపోయారు. ఇప్పుడు అది చాలా తప్పు అని పౌలు హెచ్చరిస్తూ ఏది సరైందో, ఎందుకు అది తప్పో రాస్తున్నాడు. చూసారా, ఇందాకున్న అవగాహనకి ఇప్పుడున్న అవగాహనకి మధ్యలో తేడా. సో ఇప్పుడు మనం అబ్జర్వేషన్లో ఇవన్నీ ప్రతి లేఖన భాగంలోనూ చేస్తాం. అన్నిసార్లు అన్ని ప్రశ్నలకి సమాధానం మనకి అవసరం లేకపోవచ్చు, కానీ మోస్ట్లీ అన్ని ప్రశ్నల్ని మనం కన్సిడర్ చేస్తేనే కానీ మనం చదువుతున్న లేఖన భాగాన్ని గురించిన ఒక అవగాహన వస్తుంది. ఇది మనం అబ్జర్వేషన్లో చూస్తామన్నమాట. సో నెక్స్ట్ అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అని మాట్లాడుకున్నాం కదా. అంటే వివరణ అంటే ఏం మాట్లాడుకున్నాం పైన? వాట్ డస్ ద టెక్స్ట్ మీన్? లేఖన భాగం యొక్క అర్థం ఏంటి, ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వివరణ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం మాట్లాడతామంటే, ఈ లేఖన భాగం మనకి మన అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత ఏ విషయాన్ని గురించి మాట్లాడుతుంది, ఈ లేఖన భాగాన్ని నేను ఎలా వివరించాలి, దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని కానీ మనం జాగ్రత్తగా వివరించడం మొదలు పెడితే, సో మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, నేను క్రీస్తును మాత్రమే ప్రకటించాను, క్రీస్తు మాత్రమే అనేది మెయిన్ పాయింట్ అనుకుందాం. క్రీస్తు మాత్రమే, ఎందుకంటే పౌలు ఆ విషయాన్ని కదా తెలియజేస్తున్నాడు. క్రీస్తుని తప్ప నేను ఇంకేమీ ఎరగలేదు అనే మాట మాత్రమే కదా మాట్లాడుతున్నాడు. సో క్రీస్తు మాత్రమే. ఇప్పుడు దాని గురించి ఏమేమి వివరించగలుగుతాం, ఈ భాగాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం అని అంటే, ఫస్ట్ థింగ్ సహోదరులారా అని మాట్లాడుతున్నాడు మొదటి వచనంలో. సహోదరులారా అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, రక్షింపబడిన విశ్వాసులు అందరూ కూడా సహోదరులు, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ సహోదర ప్రేమ మాత్రమే సంఘంలో ఉండాలి. ఏ కారణంతోనైనా కానీ విభేదాలు వచ్చినప్పటికీ, చిన్న చిన్న పొరపొచ్చాలు మన మధ్యలో చోటు చేసుకున్నప్పటికీ కూడా మనం ఆ సహోదర ప్రేమను విడిచిపెట్టకూడదు. కోపాలు, పగలు, కక్షలు మనలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారని తెలిసినప్పటికీ, పౌలు గ్రూప్ ఒకరు ఉన్నారని, మిగతా వాళ్ళందరూ పౌలుకి వ్యతిరేకమైన గ్రూప్గా వేరే పేర్లు తీసుకున్నారని తెలిసినప్పటికీ కూడా వీళ్ళ మీద అభిమానం కానీ వాళ్ళ మీద ద్వేషం కానీ లేదు పౌలుకి. చూసారా, అందరినీ కలిపి సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. సో వాట్ డు వి అండర్స్టాండ్? సో సహోదరులారా అని అడ్రస్ చేస్తున్నాడు అని అంటే, సంఘంలో ఉన్న వాళ్ళందరం కూడా సహోదరులంగా ఉండాలి. సో సహోదరులు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నాడు. నెక్స్ట్, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించుచూ వచ్చిన వాణ్ణి కాను. సో మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుణ్ణి ప్రకటించలేదు. వాక్చాతుర్యం, జ్ఞానం, ఈ రెండింటిని నేను ఉపయోగించలేదు. అంటే మనుషులు దేవుని గురించి తెలియజేయడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి వాళ్ళ వాక్చాతుర్యాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని కూడా ఉపయోగించే అవసరం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. అలా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. లేదనంటే నేను కూడా ఒకవేళ ఇంకా ఎక్కడైనా కానీ వాక్చాతుర్యంతో కానీ జ్ఞానంతో కానీ దేవునికి సంబంధించిన విషయాలు బోధించానేమో కానీ మీ మధ్యలో మాత్రం నేను అలా ప్రవర్తించలేదు అని అంటున్నాడు అనమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి లెర్న్? మొదటి వచనం నుండి మనం ఏం నేర్చుకుంటామంటే, క్రీస్తుని గురించి, సువార్తను గురించి ప్రకటించేటప్పుడు ఎక్స్ట్రా దానికి ఇంకా మన జ్ఞానాన్ని కానీ మన వాక్చాతుర్యాన్ని కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సువార్తను సువార్తగా స్వచ్ఛంగా చెప్తే చాలు. క్రీస్తు సువార్త మాత్రమే శక్తి కలిగింది. అదే మాట కదా చెప్తాడు, మొదటి అధ్యాయంలో తెలియజేస్తాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని మాట్లాడతాడు అనమాట. సో సువార్తను ప్రకటించేటప్పుడు సువార్తకి అదేదో బలహీనమైంది, దానికి బలం లేదు, నేను ఇంకా అడిషనల్గా ఏదో యాడ్ చేయాలి అనే ఆలోచన కరెక్ట్ అయింది కాదు. నేను ఏమి ఉపయోగించకుండా దేవుని మర్మాన్ని, దేవుని మర్మమైన సువార్తను మీకు బోధించాను అని అంటున్నాడు అనమాట. రెండవ వచనానికి వచ్చేసరికి, రెండవ వచనంలో ఏం చూస్తాం? రెండవ వచనానికి వచ్చేసరికి, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. ఏమని అంటున్నాడు? క్రీస్తు మాత్రమే అని
క్రీస్తు మాత్రమే అని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్నాడు. రెండవ వచనంలో ఏమంటున్నాడు? నేను మీ మధ్యలో క్రీస్తును మాత్రమే, సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాలని నిశ్చయించుకున్నాను, ఆయనని తప్ప ఇంకా ఎవరిని ఎరుక్కుందును అని నిశ్చయించుకున్నాను అని అంటున్నాడు అనమాట. అంటే క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తే చాలండి, వేరే ఇంకా ఏమీ ప్రకటించాల్సిన అవసరం లేదు. క్రీస్తుకి ఇంకేది కలపాల్సిన అవసరం లేదు, క్రీస్తు నుండి ఇంకేది తీసేయాల్సిన పరిస్థితి కూడా లేదు. క్రీస్తును మాత్రమే ప్రకటించడానికి నిశ్చయం చేసుకున్నాడు అనే మాటని మనం చూస్తాం క్లియర్గా. మూడవ వచనానికి వచ్చేసరికి ఏం తెలియజేస్తున్నాడు? మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్యలో ఉన్నాను. బలహీనత, భయం, వణుకు, వీటితోనే మీ మధ్యలో ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకు? ఏంటి దాని అర్థం? మళ్ళీ చెప్తున్నా, బలహీనత, భయం, వణుకు, ఈ మాటలు మనకు అర్థం కావాలంటే మళ్ళీ అబ్జర్వేషన్లో మనం ప్రతి మాటని, ప్రతి వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని మీనింగ్ని కనిపెట్టాలి. ఇక్కడ ఏదో ఒకటి బలహీనత, భయం, వణుకు అని అంటే పౌలుకి ఏదన్నా జబ్బు చేసిందేమో, పాపం బాగా వీక్ అయిపోయాడేమో, భయం అని అంటేనేమో బాగా పిరికోడు అనుకుంటా, అక్కడ ఎవరన్నా తిడుతున్నారో కొడుతున్నారో అనో, లేకపోతే వణుకు అని అంటే చలి జ్వరం ఏదో వచ్చి వణుకుతున్నాడనో అలా అనుకోకూడదు. ఈ మాటలకు అర్థం ఏంటో మనం అబ్జర్వేషన్లో ఫాలో అయిన సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి తెలుసుకోవాలి. దేని గురించి మాట్లాడుతున్నాడు దాని మీద మనకు క్లారిటీ రావాలంటే మళ్ళీ సేమ్ థింగ్, ఫస్ట్ కాస్త పైన క్రింద చదివితే ఏమర్థం అవుతుంది మనకి? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? సువార్తను గురించి ప్రకటించడాన్ని మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇప్పుడు భయంతోనూ, బలహీనతతోనూ, వణుకుతోనూ ఉన్నాను అని అంటే ఏం మాట్లాడుతున్నాడు అంటే పైన చెప్తున్న విషయాల్ని ఇంకా కొంచెం బలంగా చెప్తున్నాడు అనమాట. ఏమని? నా తెలివితేటలు కానీ, నా జ్ఞానం కానీ, నా శక్తిని కానీ, నా యుక్తిని కానీ దేన్ని ఉపయోగించలేదు నేను. ఎందుకు అని అంటే సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తుని గురించి నా సువార్త ఎంత శక్తి కలిగిందో నాకు తెలుసు. ఆ శక్తిని ప్రకటించడానికి నేను శక్తి కలిగిన వాడిని కానీ, నా శక్తిని కానీ వాడకుండా నేను బలహీనతతోనే ఉన్నాను, భయంతోనే ఉన్నాను. ఎందుకు భయంతో ఉన్నాడు? దేవుని శక్తిని తెలుసుకున్న వాడై ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా భయం కలిగి, వణుకు అని అంటే భయమే ఇంకా తీవ్ర స్థాయిలో వణుకు అనే మాటను ఉపయోగిస్తామన్నమాట. అంటే నేను క్రీస్తును ప్రకటించేటప్పుడు ఫుల్ కాన్షియస్గా ఉండి భయంతోనూ, బలహీనతతోనూ నా శక్తిని కానీ, నా బలాన్ని కానీ, నా జ్ఞానాన్ని కానీ, నాలో ఉన్న ఏది కూడా ఉపయోగించకుండా, దేనిపైన ఆధారపడకుండా కేవలం క్రీస్తును మాత్రమే ప్రకటించాను, క్రీస్తును క్రీస్తుగానే ప్రకటించాను అని బలంగా చెప్తున్నటువంటి మాట అనమాట. 4వ వచనానికి వచ్చేసరికి మనం ఏం చూస్తాం? 4వ వచనంలో 4, 5 కలిపి ఉన్నాయి తెలుగులో, మనం కూడా అలాగే ప్రస్తుతానికి తెలుగు చదువుతున్నాం కాబట్టి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడినా, సువార్త ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఇక్కడ కూడా మళ్ళీ నేను ప్రకటించిన సువార్త కూడా మీలో అద్భుతంగా పనిచేయాలని ఏం చేశానని అంటున్నాడు. నేను మాట్లాడినా, సువార్త ప్రకటించిన, మళ్ళీ తీయని మాటలు ఉపయోగించలేదు. బదులుగా ఏం చేశాడంట? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించకుండా ఏం చేశాడంట? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించకుండా కేవలం పరిశుద్ధాత్మ, దేవుని శక్తి, కనుపరిచే దృష్టాంతాలని మాత్రమే ఉపయోగించాడు. అంటే నేను నా తెలివితేటలు, నా జ్ఞానం,
లేకపోతే నేను చెప్తున్నాను, నేను ఒప్పింపజేస్తున్నాను, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయగలను అనే ఆలోచన లేకుండా ఏం చేశాడంట, కేవలం దేవుని శక్తిని మాత్రమే కనపరిచే ఎగ్జాంపుల్స్ని, దృష్టాంతాలని ఉపయోగించాడు. ఆ సాధనాలను మాత్రమే వాడాడు. దేనికి బదులుగా జ్ఞానయుక్తమైన తీయని మాటల్ని ఉపయోగించలేదు. ఎప్పుడెప్పుడంట, తాను మాట్లాడుతున్నప్పుడు కానీ, సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ. కేవలం సువార్త ప్రకటించినప్పుడే కాదు, కొరింథీ సంఘంలో తాను మాట్లాడుతున్నప్పుడు కూడా, సాధారణంగా మాట్లాడే సంభాషణల్లో కూడా కేవలం దేవుని శక్తిని కనపరిచే విధంగా మాత్రమే మాట్లాడాడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఈ రెండు ఎందుకు చేశాడు, ఈ రెండింటిని ఎందుకు చేశాడు అని అంటే, దీని రిజల్ట్ దేనికోసం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. ఏంటిదంట, విశ్వాసము. మీ విశ్వాసము, మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోకూడదు, మనుష్యుల జ్ఞానం. మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎవరిని ఆధారం చేసుకుని ఉండాలంట, దేవుని శక్తిని. దేవుని శక్తిని మాత్రమే ఆధారం చేసుకునేదిగా మీ విశ్వాసం ఉండాలి. దానికోసం ఏం చేశాడు, మనుష్యుల జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడకుండా దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతాలని మాత్రమే వినియోగించాడు. ఎందుకు సార్ ఇదంతా మాట్లాడుతున్నాడు, మనం ఇందాక అబ్జర్వేషన్లో మాట్లాడుకున్నాం కదా, ఆ విషయాన్ని తెలియజేయడానికి, వాళ్ళ మధ్యలో ఉన్న విభజనను గద్దించడానికి, వాళ్ళు ఎందుకు విభజింపబడి ఉండకూడదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎవరు కూడా నేను పౌలుకు చెందిన వాడిని, లేదనంటే పౌలు మాత్రమే మోస్ట్ వ్యాలిడ్ పర్సన్ అని అనుకోకుండా ఉండాలని ఆయన ఎక్కడా కూడా తనకు మహిమ కానీ ఘనత కానీ ఇంకా ఏది కూడా రాకుండా చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఇంటర్ప్రిటేషన్లో మనం చూసేదన్నమాట. లాస్ట్ పాయింట్, అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి అప్లికేషన్లో ఏం చూస్తామనంటే, అప్లికేషన్ అంటే అన్వయింపు. అన్వయింపు దగ్గరికి వచ్చేసరికి, అన్వయింపు అంటే ఏమని అనుకున్నాం, హౌ డస్ ద టెక్స్ట్ అప్లై టు మీ. లేఖన భాగం, మనం చదివిన లేఖన భాగం నాకెలా అన్వయింపబడుతుంది. అన్వయింపు అని అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్వయింపు కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. క్రీస్తు ద్వారా మాత్రమే. ఏదైనా కానివ్వండి, ఏ టెక్స్ట్ అయినా తీసుకోండి మీరు, కొత్త నిబంధన, పాత నిబంధన, ఏ రచనా శైలిలో రాసిన 66 పుస్తకాల్లో ఏ టెక్స్ట్ తీసుకున్నా కానీ ముందు అప్లై చేసుకోవాలంటే ఎవరికో ఒకరికి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీలు కాదు. దేవుడిచ్చే ఏ ఆశీర్వాదం అయినా, ఏ వాగ్దానం అయినా, ఏ పాఠం అయినా కానీ మనం అప్లై చేసుకోవాలి అని అంటే దాట్ అప్లికేషన్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. అంతే. యేసుక్రీస్తు ప్రభువుకి బయట లేఖనాల్లో ఉన్న ఏ ఆశీర్వాదం కూడా ఏ వ్యక్తికి అన్వయింపబడడానికి వీలు కాదు. సో ఈ పాయింట్లో మనం ఖచ్చితంగా సువార్తను చెప్తాం, సువార్తని చెప్పాలి. లేదనంటే సువార్తను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ద్వారానే కదా నేను దేవుని దగ్గరికి వచ్చాను, క్రీస్తు శిలువ మరణం ద్వారానే కదా నా పాపం కొట్టివేయబడింది, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను దేవుని కుటుంబంలో చేర్చబడ్డాను, ఇప్పుడు దేవునికి చెందిన వ్యక్తిగా జీవిస్తున్నాను, ఇది బలహీనతని, ఇది తప్పని, ఇది పాపమని తెలుసుకున్నాను, సరి చేసుకుని మళ్ళీ క్రీస్తు పరిశుద్ధతలోనికి నేను వెళ్ళాలి అనే విషయాన్ని గమనించగలుగుతున్నాను అనేది మనం అర్థం చేసుకోవాలి అని అంటే అప్లికేషన్ హ్యాస్ టు బీ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు కూడా క్రీస్తు ద్వారానే అన్వయింపు జరగాలి. అది మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్, ఈ లేఖన భాగం ఏమి అప్లికేషన్ తెలియజేస్తుంది, రెండు, ఆ అప్లికేషన్ని నేను ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయగలుగుతాను, తర్వాత ఇప్పుడే దానిని ఎలా అన్వయింపు చేసుకోగలుగుతాను. ఈ 3 పాయింట్లు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ పోర్షన్లో మనం ఏం అప్లికేషన్ చూస్తామని అంటే, విశ్వాసులంగా మనం, లేదనంటే క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నది కానీ మనుషుల పైన ఆధారపడింది కానీ అయి ఉండకూడదు, దేవుని శక్తి పైన ఆధారపడింది అయి ఉండాలి. మన విశ్వాసానికి కర్త, దానికి మూలం
దానికి కేంద్రం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, అంతే. ఇక మన సొంత తెలివితేటలు కానీ, తీయని మాటలు కానీ, మన జ్ఞానం కానీ, మన శక్తి కానీ ఏది కూడా ఆధారంగా ఉండడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని గురించే టెక్స్ట్ మనకు తెలియజేస్తుంది. ఇది తెలియజేయబడిన విషయం. సో ఇప్పుడు నేను ఆచరణాత్మకంగా దాన్ని ఎలా పాటించగలుగుతాను, ఏం చేయాలి అని అంటే, నేను గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సంఘానికి వెళ్తున్నప్పుడు, నేను సంఘంలో చేర్చబడినప్పుడు, నేను విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు క్రీస్తు శక్తిని కాకుండా, క్రీస్తును కాకుండా కేంద్రంగా నేను కూడా కొరింథీ సంఘంలాగా పౌలునో, పేతురునో, అపోలోనో వాళ్ళు ఆధారం చేసుకున్నట్టుగా నేను కూడా మా పాస్టర్ గారినో, ఇంకో పాస్టర్ గారినో, లేకపోతే ఇంకా పెద్దోళ్ళనో, ఇంకెవరినన్నా మనుషులను ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని, క్రీస్తుని ఆధారం చేసుకోకుండా నా విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానా అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ మనం రియలైజ్ అవ్వగలిగితే, ఎస్, నేను చేస్తున్న తప్పు, అలా చేయడానికి వీల్లేదు, నా విశ్వాసానికి మూలం, కేంద్రం క్రీస్తు మాత్రమే అనే విషయాన్ని నేను గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడే దానిని ఎలా అన్వయించాలి, ఇప్పుడే దాన్ని ఎలా అన్వయించాలి అని అంటే, జస్ట్ ఎగ్జాంపుల్, మనకు ఎవరన్నా ఒక వ్యక్తి, ఉదాహరణకి నాకు చాలా పేర్లు ఉన్నాయి కానీ మైండ్లో, మళ్ళీ మీరు ఎవరన్నా హర్ట్ అవుతారని నేను పేర్లు వాడట్లేదు, అందుకే ఊరికే నా పేరు తీసుకోండి. ఒకవేళ నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారనుకోండి, ఓకే, కరుణన్న మంచి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, కాబట్టి నేను మా పాస్టర్ గారి ఫోటో పెట్టుకుంటాను నా కళ్ళ ముందు, ఇక ఈయనే నాకు ఆరాధ్య దైవం అని అన్నట్టుగా కొంతమంది, నేను ఊరికే నా ఫోటో అని ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది అలా ఇళ్లలో వాళ్ళకి ఇష్టమైన సేవకులు ఫోటోలు పెట్టుకుని ఇక వాళ్ళు మాత్రమే పాస్టర్లు, ఇక మిగతా ఇంకెవరు సేవకులు కాదు అని అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఎంత తీవ్రమైన అభిమానం ఉంటుందంటే వాళ్ళకి, యేసు ప్రభుని ఏమన్నా పర్వాలేదు కానీ వాళ్ళకి ఆ ఫోటోలో ఉన్న పాస్టర్ గారి జోలికి వెళ్తే మాత్రం వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఓర్చుకోలేరు అనమాట. అంత తీవ్రమైన అభిమానం వాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇప్పుడే అని అన్న దగ్గర మాట్లాడేటప్పుడు, ఒకవేళ నాకు అంత తీవ్రమైన అభిమానించే పాస్టర్ గారు ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే, నేనేం చేయాలి అని అంటే, ఇప్పుడే అని అంటే అర్జెంటుగా ఆ ఫోటోని వెనక్కి తిప్పి పెట్టాలి. ఆ ఫోటోని అక్కడ నుండి తీసేసి ఆ ప్లేస్లో దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. క్రీస్తు నాకు కేంద్రం అనే విషయాన్ని తెలియజేసేలా ఏదైనా ఇంకొక గుర్తు పెట్టుకోండి. యేసు ప్రభు ఫోటో పెట్టుకోబాకండి మళ్ళీ, ఎందుకంటే యేసు ప్రభు ఫోటో పెట్టుకోవడానికి వీల్లేదు, పెట్టుకోకూడదు. అది విగ్రహారాధన కిందకు వస్తుంది. విగ్రహారాధన దేవుడు సహించలేని పాపం. యేసు ప్రభు ఫోటో పెట్టుకోవద్దు, వేరే ఇంకేదైనా పెట్టుకోండి, వాక్యాన్ని కానీ లేకపోతే ఆ విషయాన్ని మీకు తెలియజేసే ఇంకేదైనా గుర్తుని పెట్టుకోండి. సో అది ఇప్పుడే, రైట్ నౌ ఏం చేయగలను అని అనడానికి. రెండవది, ఇప్పుడు ఈ భాగానికి వచ్చేసరికి ఏం నేర్చుకున్నాం మనం? క్రీస్తు మాత్రమే కేంద్రంగా ఉండాలి, ఎలాంటి విభేదం నాలో ఉండడానికి లేదు అని అంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ మిగతా ఇంకా కొంతమంది వ్యక్తుల్ని అభిమానించే వాళ్ళని, లేదనంటే ఇంకా కొంతమంది చేసే పరిచర్యలో ఉన్న వాళ్ళని నేను ఎవరినైతే నిందించానో, అగౌరవంగా మాట్లాడానో, వాళ్ళ పట్ల హార్ష్గా బిహేవ్ చేశానో, రియాక్ట్ అయ్యానో, అలాంటి వాళ్ళని గుర్తుకు తెచ్చుకుని, సారీ, నేను తెలియక మీతో అలా హార్ష్గా బిహేవ్ చేశాను, మనందరికీ క్రీస్తే మూలం, నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సమాధాన పడడం, ఇది మనం ఇమీడియట్గా చేసే పని అనమాట. సో రైట్ నౌ అది అప్లికేషన్ మనం నేర్చుకోవాల్సింది. సో అప్లికేషన్, అన్వయింపు అని అన్న దగ్గర ఇది మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో యూ టేక్ ఎనీ పోర్షన్, మీరు ఏ లేఖన భాగాన్ని అయినా తీసుకోండి, జనరల్గా ఇలా కానీ మనం చదవగలిగితే ఒక సరైన విధంగా మనం లేఖన భాగాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే, ఇండక్టివ్ బైబిల్ స్టడీ మెథడ్ని ఫాలో అయ్యే సేవకులు చాలామంది ఉన్నారు, లేదనంటే మమ్మల్ని అడగొచ్చు. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చాలా రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, చాలామంది నమ్మకంగా బోధించే దేవుని సేవకులు ఉన్నారు. సో ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలనన్నా, ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని అనుకున్నా, మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉండి, మీకు ఇంకా అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నా, వీటన్నింటిని గురించి కూడా ఇంకా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వన్ థింగ్, ఇప్పుడు బేసిక్గా నేను ఏం చెప్పానంటే, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం, సరిగా వివరించడం, దాన్ని సరిగా అప్లై చేసుకోవడం, అన్వయింపు చేసుకోవడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబద్ధ బోధికులు వాక్యాన్నే ఉపయోగిస్తున్నారు, సత్యాన్ని బోధించే వాళ్ళు వాక్యాన్నే ఉపయోగిస్తున్నారు, అందరూ వాక్యాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో మనం మిగిలిపోతున్నాం. సో ఇప్పుడు ఈ గందరగోళం నుండి మనం బయటకు రావాలి అని అంటే,
ఈజీగా వాక్యాన్ని కాస్త అర్థవంతంగా చదవడానికి, అర్థవంతంగా అన్వయింపజేసుకోవడానికి మనందరికీ ఉపయోగపడే ఒక మెథడ్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ. దీనిలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 3 పాయింట్స్ ఉంటాయి. ఏంటవి? ఏమేమి ఉంటాయి? అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఆ 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్జర్వేషన్ అంటే ఏంటి? వాట్ డస్ ద టెక్స్ట్ సే. ఇంటర్ప్రిటేషన్ అంటే వాట్ డస్ ద టెక్స్ట్ మీన్. అప్లికేషన్ అంటే హౌ డస్ ద టెక్స్ట్ అప్లై టు మీ. అబ్జర్వేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏమేమి అబ్జర్వ్ చేస్తాం? స్పష్టంగా చదువుతాం, గ్రంథకర్త ఉద్దేశాన్ని తెలుసుకుంటాం, గ్రంథకర్త ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి అన్ని ప్రశ్నలు అడుగుతాం, ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని మనం తెలుసుకుంటాం. ఇది అబ్జర్వేషన్. తర్వాత ప్రతి వచనం మనం చదివిన లేఖన భాగంలో ఏం తెలియజేస్తుంది, వాట్ డస్ దాట్ మీన్ అనేది మనం అర్థం చేసుకుంటాం. తర్వాత దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది అప్లై చేసుకుంటాం. సో వెరీ ఈజీ థింగ్, సింపుల్ థింగ్. బిగినింగ్లో, స్టార్టింగ్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవడానికి. ప్రతి పుస్తకం మనం ప్రారంభించినప్పుడు బుక్ స్టార్టింగ్లో కొంచెం సర్వే లాగా పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, మెయిన్ పాయింట్ ఏంటి, దాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ముఖ్యమైన వచనం ఏంటి, ఈ భాగం అంతా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత దాని వెలుగులో ఆ ఇంట్రడక్షన్ మనకు తెలిసిన తర్వాత దాని వెలుగులో మిగతా లేఖన భాగం అంతా, మిగతా అధ్యాయాలన్నీ చదవడం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎక్సిజీసిస్ వుడ్ బి ద బెస్ట్. రూట్ వర్డ్స్ తెలుసుకుని, ఒరిజినల్ భాషలు తెలుసుకుని, ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలనగా చదువుతూ తెలుసుకోవడం, నేర్చుకోవడం, అదే విధానంలో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ద్వారా వాక్యాన్ని బోధించడం అనేది ది బెస్ట్ మెథడ్. కానీ మనం ఆ స్థాయిలో నేర్చుకోలేని వాళ్ళకి నెక్స్ట్ కొంచెం ఈజీగా ఉండేది ఇండక్టివ్ బైబిల్ స్టడీ. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషను మనం పర్సనల్గా చదువుకోవడానికి కానీ, నమ్మకంగా వాక్యాన్ని బోధించడానికి కానీ ఇది ఒక ప్రయోజనకరమైన విషయం. కాబట్టి ఇలా వాక్యాన్ని చదవడానికి మనం మొదలు పెడితే కొంతలో కొంత డెఫినెట్గా మనకు దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి తోడుగా ఇంకా ఎక్కడైనా అర్థం కాని విషయాలు, ఇంకా క్లారిటీ కావాలి అని అంటే నమ్మకంగా ఈ విధానాల్ని ఫాలో అయ్యేటువంటి భక్తులు రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయి. కామెంటరీస్ ఉన్నాయి, స్టడీ బైబిల్స్ ఉన్నాయి. వీటిని మనం రిఫర్ చేయడం ద్వారా మనం ఇంకా విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. సో దేవుని వాక్యాన్ని సరిగా చదవడానికి, వివరించగలగడానికి, అర్థం చేసుకోవడానికి, దాన్ని అన్వయింపు చేసుకుని ఆ ప్రకారం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇది ఒక తేలికైన, సరైన, ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి దేవుని వాక్యాన్ని ఇంకా స్పష్టంగా చదువుతూ దేవునికి దగ్గరగా రావాలని, విశ్వాసంలో బలపడాలని, పరిపూర్ణత వైపుకు నడిపించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా ఇలా వాక్యాన్ని చదవడానికి మొదలు పెట్టండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.